अरे मामा एक पिघला, अरे मामा एक पिघला। అమ్మయ్యా వెళ్ళిపోయింది కదా. షేర్స్ అరే రాజుగడ వస్తున్నాడు రా. ఒరే వాడు అసలే మాటల మంత్రుడు రా. వాడు వచ్చిండనుకో ఏదో మాయ చేసి మన మందంతా తాగెత్తాడు రా. అరే నువ్వెందుకురా భయపడతావు? రాని వాడు ఇంకెవరితోని బెట్టింగ్ వేయకుండా ఈ రోజు నేను చూసుకుంటా. ఏంద్రా నన్ను చూసి మీరు గుసగుసలు పెట్టుకుంటున్నారు? నువ్వు పెద్ద పెగరవని ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు. మరి మనం ఒక పందెం వేసుకుందామా? పందాలేసి మందేయడం నీకేం కొత్త ఏం కాదుగారా. ఈరోజు నీతో మీ పందెం వేయం. ఏరా భయపడుతున్నారా? అరే ఎవడికిరా భయం? మేము పందానికి రాడి. ముందు పందెం ఏంటో చెప్పు. అరే వాడితో పందెం అవసరమారా? నా మాట వినరా? అరే నువ్వెందుకురా వాడిని చూసి కేజీఎఫ్లో విలన్ చూసినట్టు అంత భయపడతావు? అరే వాని గురించి నీకు తెలియదురా. కాలేజీలో కొంత పందెం వేసి మన లవర్ని ముద్దు పెట్టుకున్నారా? ఏరా మీలో మీరు మాట్లాడుకుంటేనా నా ప్రశ్నకు సమాధానం చెప్పేది ఉందా? అరే ఓవర్ యాక్షన్ ఆపి ముందు పందెం ఏంటో చెప్పరా. అరే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతారా, దానికి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఒకవేళ నువ్వు సమాధానం చెప్పలేదనుకో నీ మందు బాటిల్ నాకు ఇచ్చేసేయాలి. నాకు ఓకే. ప్రశ్న ఏంటో అడుగు. మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏం లేదు, ఎందుకు? ఏంటి చిరంజీవికి ఆ వేలు లేదా? చిరంజీవికి ఆ వేలు లేకపోవడం ఏంటి? నేను డైరెక్ట్గా చూశాను కూడా. చిరంజీవికి ఆ వేలు ఉంది. మీరు పొరపాటు పడుతుర్రు. చిరంజీవికి ఈ ఏలు అస్సలకే లేదు. అరే ముందు చిరంజీవికి ఆ వేలు ఎందుకు లేదో నిరూపించి అప్పుడు ఈ బాటిల్ పట్టుకెళ్ళి. మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏలు ఎందుకు లేదంటే ఈ ఏలు నాది కాబట్టి. ఓడిపోయారు కదా, అందుకే రా నాతో పెట్టుకోవద్దు. అరే ఏంద్రా ఫేస్బుక్లో నా ఫోటో పోస్ట్ చేసి కింద వేస్ట్ కాడని రాసిన. మరి లేకపోతే పొద్దున్న వినకుండా రాజగంతో పందెం వేసి నా ఫుల్ బాటిల్ ఓడగొడతావారా? అంటే పుల్లు కోసం నన్ను వేస్ట్ గాని చేస్తావారా? ముందు ఆ పోస్ట్ డిలీట్ చేయి. అరే ఏదన్నా కూడా చేసి ఆ రాజు గారిని నా షాప్ రాకుండా వేయాలరా. వాని దెబ్బకు నా గిరాకీ మొత్తం దెబ్బతిన్నది. సరేరా ఈ రోజు వాడి కథలకి పుల్ స్టాప్ పెట్టేస్తా. మరీ అంత ఆవేశపడకు. వాడే పెడతా నీ పులి స్టాపు. వాడు నాకు పుల్ స్టాప్ పెడతాడో నేనే వాడికి పుల్ స్టాప్ పెడతాను. సాయంత్రం చూడరా. అరే రాజుగాడేంటి ఇంకా రావడం లేదు? వాడు వస్తే ఇవాళ అటో ఇటో తేల్చేద్దారనుకుంటే వాడు రాకపోవడం మంచిరా. వాడు వచ్చిందంటే ఉన్న దోచుకోపోతాడు. అరే ఆ రాజుగారికి ఏదో చెప్పి మొత్తానికి రాకుండా చేద్దామంటే రాకపోతే మంచిది అంటావేంద్రా? అబ్బా బకరగాళ్ళు ఇన్నే ఉన్నారు. ఈయన కూడా ఫ్రీగా మందు దొరికినట్టే. ఏంద్రా గోతిగా నక్క లెక్క గుడ్ల పగించుకొని చూస్తుర్రు ఎవరి కోసం? నీకోసమేరా. నువ్వు వస్తే మంచి పందెం వేద్దారని. అవునా? అయితే పందెం మీద చెప్పురా, నీ సరదా కూడా తీర్చేస్తా. అరే నేను నీకు తెలిసిన ప్రశ్నే అడుగుతాను రా. నువ్వు దానికి సమాధానం ఇక్కడ అందరికీ వినపడేలా చెప్పాలి. నువ్వు గాని చెప్పావనుకో నీకు వారం రోజులు ఫ్రీగా మందు పోయిస్తాను. నువ్వు గాని చెప్పలేదనుకో నువ్వు మాకు రేపు తాగినంత మందు పోయించాలి. ఒకవేళ పొయ్యించలేదనుకో పోయించకపోతే సగం మేసం సగం గుండు గీయించుకోవాలి. అంతేకాదు ఇంకెప్పుడు ఈ షాపుకే రాకూడదు. సరే నాకోకే. ఇంతకీ ఆ ప్రశ్న ఏందో అడుగు. నాకు తెలిసినోడు ఒకడున్నాడు. వాడు ప్రెసిడెంట్ గారి కీప్కే లైన్ వేసేవాడు. ఆ ప్రెసిడెంట్ది వయసేమో 65, మనసేమో 25. ఇంట్లో ఉన్న భార్యను కాదని బయట పామాట్లు ఇంకో పెగర్ను పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరిది ఎదురులేని ముద్ర ప్రేమలాగా రోజుకు రోజు చిగురుస్తూనే ఉంది. ఆ చిగురాకుల మధ్యలోకి పురుగులా ఒకడొచ్చాడు. పులి వదిలేసిన జింక మాసం కోసం గుంటనక్క ఎదురు చూస్తున్నట్టు ఆ చెట్ల కింద నుంచుని ఎదురు చూస్తూ ఉండేవాడు.
అప్పుడే పంజరంలో చిలక బయటకు వచ్చింది. ప్రెసిడెంట్ గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకా రావటం లేదేంటి అనుకునే ముందే ఒక ఎర్ర పువ్వు కనిపించింది. అదే వాడి చేతిలో పువ్వు, వాడి వెకిలి నవ్వు. ఈ టార్చర్ ఎలాగా అనుకునే లోపే వస్తున్న ప్రెసిడెంట్ గారు కనిపించారు. చిలక ముఖంలో ఆనందం, ఈడి ముఖంలో బాధ. వాడిని చూసి గుంటనక్క దాక్కున్నాడు. ఆయన ఈ చిలక మీద చెయ్యి వేసి లోనకెళ్ళి గేటు వేశాడు. ఈడి గుండెల్లో రాడు పడింది. ఆ పువ్వుని నేలకేసి కొట్టాడు. వీడేంది నా గురించి చెప్తుండు? రోజు దాని వెంట తిరుగుతూ నువ్వే కావాలి, నువ్వే నా కోరిక తీర్చాలి అంటూ ఏడిపించుకు తినేవాడు. ఒకరోజు ఆ చిలక బయటకు వచ్చింది. బయటికి రాగానే ఆ చెట్టు కింద గుంటనక్క మళ్ళీ కనిపించింది. దాని సైకిల్కి ఏం చేయాలా అని ఆలోచించింది. వాడు ఒక్కసారి అంటూ బతిమాలుతుంటే కొంచెం మనసు కరిగింది. ఆమె నిగ్రహం మీద కోరికలు ఉగ్రవాదం చేశాయి. ఆమె కూడా మనసు పడింది. పక్కకి రమ్మని సైగ చేసింది. అంతే, మనోడు పొలంలో మొలకలొచ్చాయి. ఆమె వెళ్తూ వెళ్తూ ఆగి వీడి వంక చూసింది. పక్కకి రమ్మని సైగ చేసింది. మనోడు మనసులో సంబరాలు మొదలయ్యాయి. ఆడి ఆనందానికి అవతలే లేవు. ఎగిరి గొంతేసుకుంటూ వెనక వెళ్ళాడు. ఇంకా చూసుకోనా రాజా. ఇంకోసారి మా ఇంటి వైపు కానీ నా జోలికి కానీ వచ్చిన వరకు పంట పెట్టి దొక్తా కోతి మొక్క కూడా. వాడు ఎవడు? ఏంటి ఆలోచిస్తున్నావు? వాడెవడో ఇక్కడున్న వాళ్ళందరికీ వినపడేలా వాడి పేరు చెప్పు. అబ్బా వీడేంది ఇట్లా బుక్ చేసిండు? ఇప్పుడు నేను చెప్పింది అనుకో వీళ్ళందరి ముందు నేను ఎదవనైతా. చెప్పలేదనుకో వీళ్ళందరికీ మందు పంపించాలి. ఇప్పుడు ఎలా? సరేరా, నేను ఓడిపోయినా. రేపు నేను మీకు మంద అయిపిస్తా, లేదంటే నా సగం గుండు సగం మిసం గురించుకుంటా. సరేనా? సూపరా. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు విని పందెం గెలిచినావురా. అరే రేపు మనం రాజుగడి పుడ్డే తింటాం, రాజుగడి మందే తాగుతాం. అమ్మయ్యా, రేపటి నుంచి నా షాప్కి దరిద్రం ఏనట్టేరా. అరే ఇట్రారా. నువ్వేంద్రా నా వెనకాలనే తిరుగుతున్నావు? నేను ఇంకేమన్నా అప్పున్నారా? చిచి, నువ్వు నా దగ్గర అప్పు ఎందుకుంటావన్నా? నా దగ్గర ఎప్పుడన్నా అప్పు చేయించుకుంటే కదా అప్పు ఉండడానికి. ఎప్పుడు ఫ్రీగా చేయించుకుంటేవి. మరి ఎందుకురా హచ్చు కుక్క లెక్క నా వెనకాలనే తిరుగుతాను? బొచ్చు పీక నీకి. ఏంది? అదే అన్న, నువ్వు బ్రాండ్ షాప్ దగ్గర పందెం వేసినవాట కదా, ఆ దేవాన్న నీ సగం గుండు సగం మీసం గిత్తే నాకు 1000 ఇస్తా అన్నాడే. అందుకని కత్తి పట్టుకొని ఎగేసుకుంటా తిరుగుతాను నా వెనకాల. అదే అన్న, రోజంతా కష్టపడితే 500 అద్దలు, నీ సగం గుండు సగం మీసం గిత్తే 1000 ఇస్తా అన్నాడు. పైగా సింగిల్ బ్లేడు. అబ్బా నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావురా. అరే ఒకవేళ నేను గెలిస్తే ఏం చేస్తావురా? ఏహే, నీకంత సీనే లేదు. ఒకవేళ నువ్వే గెలిచావు అనుకో, నువ్వు బతుకున్నంత కాలం కటింగ్ గడ్డం ఫ్రీగా వేస్తా. ఆహా, అయితే అదే మాట మీద ఉండరా నువ్వు. అరే రాజుగాడు అలా అస్సలు మంది ఆపారా. వారి చేతులకు వెళ్ళి ₹1 తీసే పని అస్సలు పెట్టుకోడు. అరే ఒకవేళ వాడు మందాకి తను నాతో పెట్టుకుంటావారా? రూపాయికి ₹100 ఇస్తారా? నేను అర్థం. ఏంద్రా ఏదో సీరియస్ గా మాట్లాడతాను? నువ్వు మందాకి పెట్టి కడుతురన్నా? అవునా, రూపాయికి 100 ఇస్తావారా? పక్కా ఇస్తా. అరే నువ్వు పెట్టేసుకోరా, ఖచ్చితంగా గెలుస్తావు. అట్లా ఆలోచించకే. మధ్యలో నీకు ఏమైతుందిరా?
నువ్వు అట్లా ఆలోచించి నీ బొచ్చు నువ్వే రాళ్ళ కొట్టుకుంటే ఎట్లా అన్నా నీ బాంచనే నీ కాలు మొక్తనే నాకు వచ్చే 1000 రూపాయలు పోగొట్టకే. అరే నాకు గుండు చెప్పిద్దామని అంత సంబరం ఉందారా నీకు? అన్నా అద్దన్నా అరే నాకు ఇచ్చే పైసలు ఇవ్వకుండా బ్రాండ్ షాప్ దగ్గర వాళ్ళకు మందు తాగిత్తని పందెం కాసినమాట. నీకు ఎట్నుంచో పైసలు వచ్చినాయి, మర్యాదగా నా పైసలు నాకు ఇరా. అన్న గిన్ని రోజులు ఆగినావు కదా, ఇలా సాయంత్రం వరకు ఆగే. పందెం గెలుచుడే, నీ పైసలు నీకు ఇచ్చుడే. అరే సాయంత్రం లేదు ఏం లేదు, నా పైసలు నాకు ఇయ్యి. చల్. అబ్బా అన్న వీడేంద్రా ఇంకా అత్తలేడు? నిన్న నేను ఇచ్చిన డోస్కి భయపడి ఊరోజులు పారిపోయి ఉంటాడు. అరే వాడిని తక్కువ అంచనా వేయద్దురో, వచ్చినా అత్తడు. రానేరా, వస్తే మనకే మంచిది. మందు పోయిస్తాడు. ఒకవేళ రాలేదనుకో సగం మేసం తీస్తాం, సగం గుండె గీస్తాం. అయితే రేపటి నుంచి వాడు నా షాప్కే కాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేందుకు కూడా భయపడతాడు. అరే రాజుగారు అత్తుడురా. అమ్మో వచ్చిండు, వీడియో ప్లానింగ్ తోనే వచ్చిండు. అరే ఇవాళ మీకు బ్లెండర్ స్ప్రైట్, సిగ్నేచర్, యాంటిక్విటీ, బ్లూ లేబుల్, రెడ్ లేబుల్, గ్రీన్ లేబుల్ ఏ మంది అంటే ఆ మంది తాగు, ఎంత అంటే అంత తాగు. బిల్లు మొత్తం నేనే కడతా. ముందైతే పైసలు ఏం కావాలో తర్వాత చెప్తా. నీ దగ్గరికి ఇన్ని పైసలు ఎక్కడీరో? అయిపోయిందా? పోదామా? ఇగో పైసలు తీసుకో. అరే రాజు, అరే నువ్వు మాకు మందు పోయించిన కిక్కకంటే నువ్వు మా చేతిలో ఓడిపోయినందుకే చాలా కిక్ వచ్చిందిరా. అరే నేను ఇంకొక ముచ్చట చెప్పిననుకో, నువ్వు కింద పడి దొరలేంత కిక్కెక్కుతుంది. చెప్పమంటావా? ఏంద్రా ముచ్చట? నిన్న మనం కూర్చున్న టేబుల్ పైన గోల్డ్ కలర్ పేపర్ వైట్ ఉంది, చూసినావా? అదొకటి డమ్మీ బిస్కెట్ రా. ఆ డమ్మీ పేపర్ వెయిట్నే గోల్డ్ అని చెప్పి ఒక తింగర్ దానికి అమ్మేసిన. అది బంగారం అని నమ్మేసిన తెంగరదేవర్రా. నీ పెళ్ళామేరా. తిక్క కుదిరింది ఏదోకి. ఇంకోసారి నాతో పందాలు కట్టాడు. నేను చెప్పానా వాడు ఏదో ఫిట్టింగ్ పెడతాడని?